శివ పంచాక్షరి మంత్రం. ఓం నమః శివాయ. ఈ మంత్రాన్ని వేదాలకు హృదయ భాగంగా చెబుతారు. రుద్రములో వేదాల మధ్య భాగంలో నమః శివాయ అనే మంత్రం లిఖితపూర్వకంగా లభించిందని, ఆగమాలలో దీని అర్థాన్ని విస్తృతంగా వివరించారని చెప్పడం జరుగుతున్నది. అన్ని కోరికలను నెరవేర్చే కల్పవృక్షం ఈ మంత్రం. దీన్ని ఉచ్చరించడం వల్ల చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి లభిస్తాయని పురాణాలలో తెలపడం జరిగింది. ఈ మంత్రంలో ఓంతో సహా 6 అక్షరాలు ఉన్నాయి. ప్రతి మంత్రానికి ముందు ఓం ఉంటుంది కాబట్టి దాన్ని వదిలేసి లెక్కిస్తే 5 అక్షరాలే. అలా అని ఓంకారాన్ని వదలకూడదు. నా, మా, సి, వా, యా. ఓం మహాబీజాక్షరం. దీని నుంచే మిగిలిన అక్షరాలని ఆవిర్భవించాయని చెప్పడం జరిగింది. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు అర్థం, పరమార్థం ఉన్నాయి. నా అంటే భూమి అని, మా అంటే నీరు అని, సి అంటే నిప్పు అని, వా అంటే గాలి అని, యా అంటే ఆకాశం అని ఈ పంచాక్షరాలు పంచభూతాలను తెలియజేస్తున్నాయని చెప్పడం జరిగింది. ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రమై మనస్సులో ప్రశాంతత నెలకొంటుందని చెప్పడం జరిగింది. దీనిని పదే పదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమో రజోగుణాలు పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు తెలియజేశారు. ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం కూడా దాగి ఉంది. మానవ శరీరం పంచభూతాత్మకం. నా అనగా భూమికి సంబంధించిన శరీర భాగాలను, మా అనగా నీటికి సంబంధించిన శరీర భాగాలను, సి అనగా అగ్నికి సంబంధించిన శరీర భాగాలను, వా అనగా గాలికి సంబంధించిన శరీర భాగాలను, యా అనగా ఆకాశానికి సంబంధించిన శరీర భాగాలను పరిశుభ్రం చేస్తాయి. మనసు, శరీరం పరిశుభ్రంగా లేనంత వరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన నిలబడదు. అందువల్లే ఓం నమః శివాయ అనే ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనడంలో సందేహం లేదు. భగవంతుడి నామాన్ని అర్థం తెలిసినా తెలియకపోయినా భక్తితో ఉచ్చరించితే తగినంత ఫలం లభిస్తుంది. శివభక్తుడైన సౌనంద గణేశ ముని ఒకసారి యమలోకానికి వెళ్ళగా యమధర్మరాజు ఆయనను సత్కరించి వచ్చిన కారణం ఏమిటని అడిగాడు. తాను యమలోకములోని విశేషాలను చూడడానికి వచ్చినట్లు ముని చెప్పారు. దీంతో తన లోకంలో నరకయాతనలు అనుభవిస్తున్న పాపాత్ములను యముడు ఆ మునికి చూపించడం జరిగింది. వారి పరిస్థితికి జాలిపడిన ఆ మహర్షి, ఓ జనులారా, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తే మీ యాతనలు పటాపంచలవుతాయని తెలియజేయడం జరిగింది. ముని చెప్పిన పంచాక్షరి మంత్రాన్ని జపించగా వారికి నరకము నుండి విముక్తి లభించి అంతా కైలాసం చేరుకున్నారట. ఆ మహర్షి వారికి పంచాక్షరి మంత్రానికి అర్థం బోధించలేదు, కానీ భక్తితో ఉచ్చరించినంత మాత్రానే వారికి కైలాసం లభించింది. అర్థయుక్తంగా ఉచ్చరిస్తే అధికస్య అధికం ఫలం అన్నట్టు అధికంగా ఫలం లభిస్తుంది. ఓం నమః శివాయ.